నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోండి. 2 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానైనా. 2 సంఘాల్లో జరుగుచున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్న విధానంగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయ్యా సంఘ సరదులు శాలపరుస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అనేక నూతన ఆత్మలు నడిపిస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అనేక నూతన కుటుంబాలను నడిపిస్తున్న విధానంకై మీకు వందనాలు స్తోత్రాలనైనా. అవును ప్రభా, అయ్యా 2 సంఘాలకు వస్తున్న ప్రతి కుటుంబరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనైనా. అయ్యా పేరు పేరున ఆశీర్వించి దీవించమని ప్రార్థిస్తున్నానైనా. ప్రతి కుటుంబంపై మీ కంచె మీ కాపుదల వేయమని ప్రార్థిస్తున్నానైనా. ప్రతి కుటుంబం పరాక్రమశాలి మినిస్ట్రీస్లో మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. ఇదిగోనైనా మీ దాసుడునైనా మీ పక్షం నిలబడుచుండగా మీ సిలువ చాటున మరువు చేసుకొని తండ్రి మీ నోటు బురగా వాడుకొని మీరు అభిషేకించి అగ్ని జ్వాల వల్ల మీరు మండించమని ప్రార్థిస్తున్న తండ్రి. అయ్యా మీ దాసుడు నిలబడినాడు ప్రభా, నిలబడుతున్నది మీ దాసుడైనప్పటికీ ప్రభా మీ దాసుల్లో మీరుండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. అవునైనా ఏ బిడ్డనైనా ఏ అవసరం నీతో వచ్చిందో తండ్రి. అయ్యా నువ్వు హృదయంతరంగా ఎరిగి ఉన్న దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డతోనైనా మీ దాసుని ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినే మనసు, గ్రహించే మనసు, అయ్యా సమ్మతించే మనసు మాకందరికీ దయచేయండి నైనా. అయ్యా మా మనసు అంతా తండ్రి మీ వాక్యం మీద ఉంచుకొని తండ్రి మేము విని విడిచిపెట్టక తండ్రి మా హృదయంలోనైనా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అటు వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మీ దాసుడు వాక్యం చెప్తుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకి నైనా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతలను యేసు నామంలో లయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. మీ దాసు నోట మీ మాట ఉంచి తండ్రి మా అందరితోనే మీరు మాట్లాడమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. సమాధానం మన కుటుంబాలకి మన దేవుడు కలుగజేయునుగాక. మితిలేని వృద్ధి, క్షేమం, నెమ్మది, దీవెన మన కుటుంబాలలో ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడం, దేవుని నామాన్ని గణపరచడం, దేవుని నామాన్ని మహింపరచడం ఎంతైనా మన జీవితాలకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరమైనది, క్షేమకరమైనది. కాబట్టి దేవుని నామాన్ని ఆరాధించే విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధపరులుగా ఉండకుండా శ్రద్ధ కలిగిన వారిగా మనము ఉండాలి. దేవుడు ప్రతిదీ చూస్తాడు. దేవుడు ప్రతి హృదయ అంతరంగాన్ని గమనిస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూసి మనిషి యొక్క క్యారెక్టర్ని అంచనా వేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూసి పిల్లరా ఆయన అంచనా వేస్తాడు. అంటే ఖచ్చితంగా ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఏదో చేయాలంటే చేయాలి, పాడాలంటే పాడాలి, చేయాలంటే చేయాలి అన్నట్టు కాకుండా హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా సంతోషభరితులమై దేవుని నామాన్ని ఆరాధించగలిగితే మన స్తుతులే దేవునికి సింహాసనమని దేవుని ఒక వాక్యం చాలా స్పష్టంగా తెలియపరిచింది. కాబట్టి మనము ఆరాధిస్తే, స్తుతిస్తే, దేవుని నామాన్ని గణపరిస్తే మంచి మంచి పేర్లతో, గొప్ప గొప్ప పేర్లతో, కొత్త కొత్త పేర్లతో, కొత్త కొత్త నామాలతో, సరికొత్త పేర్లతో దేవుని నామాన్ని గణపరిచి ఆరాధించి, ఇలా ఎంత మనము ప్రభు నామాన్ని ఆరాధిస్తూ హృదయపూర్వకంగా ఉంటామో అంతగా
మన కుటుంబాలలోనికి, మన జీవితాల్లోనికి దేవుని శక్తి దిగి వస్తూ ఉంటుంది. ఆమేన్. అలా దేవుని శక్తి దిగి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బిడ్డలారా, దేవుని శక్తి మనలోనికి రావడం ద్వారా దేవునికి ఆయాసకరమైన ఏవైనా ఒంట్లో ఉంటే అవి ఆటోమేటిక్గా తెలియకుండా ఏమైపోతాయంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. టోటల్గా ఒక గొప్ప మనలోనే మనకు ఒక గొప్ప మార్పు వస్తుంది. నేనేంటి ఇలా మారిపోయాను, ఏంటి నాలో ఏంటి ఇంత మార్పు వచ్చింది, ఎందుకు ఇంత మార్పు? ఒకప్పుడు నిర్లక్ష్యంగా లేకపోతే ఒకప్పుడు లాగా ఉండలేకపోతున్నాను, ఏంటో నాలో ఒక తెలియని మార్పు. ఎందుకు ఈ మార్పు వచ్చిందని అంటే కేవలం దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుని నామాన్ని గణపరచడం ద్వారా. ఎన్నిసార్లు తిరుగుతావరా? దేవుని నామాన్ని గణపరచడం ద్వారా, దేవుని నామాన్ని ఆరాధించడం ద్వారా ఏమవుతుందంటే ఆ శక్తి మనలోనికి రావడం ద్వారా మనలో గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని నామాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సంతోషకరంగా ఆరాధించుదుముగాక. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా దేవుని బిడ్డలారా, భక్తులందరూ అనేక రకాల పేర్లతో, అనేక రకాల నామాలతో దేవుణ్ణి గణపరిచారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. దైవజనుడైన యేసన్న గారు దేవుని నామాన్ని ఆరాధనయుడిగా భలే ఆరాధన చేసేవాడు. సుగుణాల సంపన్నుడా అని, జ్యోతిర్మయుడా అని, కృపామయుడా అని, ఇలా సుగుణాల సంపన్నుడా, జ్యోతిర్మయుడా, కృపామయుడా, తేజోమయుడా, ఇలాగా ఒక్కొక్క మినిస్ట్రీ, ఒక్కొక్క దైవజనుడు కొన్ని సరికొత్త నామాలతో ప్రభు నామాన్ని అలా ఆరాధించుకుంటూ వెళ్ళారు. అలా మనం ఆరాధించాలి, మన నోట్ల పదాలు ఉండాలి. ఆమేన్. బిడ్డలారా, మనం ఆరాధిస్తాం మన దేవుణ్ణి. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, మానక నిత్యము కృప చూపించేవాడు. కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన బహుదీర్ఘశాంతుడు. ఆయన బహుదీర్ఘశాంతుడు, మన హృదయ సారథి, రథసారథి ఆయన. కాబట్టి ఇలా ప్రభునామాన్ని ఎంత ఆరాధిస్తామో మనలో అంత గొప్ప మార్పు, విడుదల, నెమ్మది కలుగుతుంది. కాబట్టి కేవలం ఆదివారం చర్చకు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని నామాన్ని ఆరాధించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం ఏం వాక్యం చెప్పాం మనం? పోయిన వారం ఏం వాక్యం మాట్లాడుకున్నాం? దేని గురించి మనం చర్చించుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? రేపు పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యం ఏంటది? చెప్పాలా? అభిగాడు చెప్తాడు. చెప్పరా. పోయిన వారం ఏందిరా చెప్పింది? మనం మాట్లాడుకుంది తెలీదా? నువ్వు బైబిల్ తిరిగేసి దాన్ని చూసి చెప్పేసరికి తెల్లారిపోద్ది, ఇంకా సాయంకాలం అయిపోద్ది. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని చిత్తమైతే, దేవుడు సహాయం చేస్తే, దేవుడు నాకు బయలుపరిస్తే, ఈ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నెక్స్ట్ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు, నెక్స్ట్ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర నీ దండమును ఆదరించును, నెక్స్ట్ నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమలు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దావీదు మహారాజు దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించిన గొప్ప కీర్తన మనం చదువుకున్న 23వ కీర్తన. ఈ 23వ కీర్తనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎంతమంది దైవజనులు, ఎన్నో కీర్తనలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఎంతోమంది దైవజనులు ఎక్కువగా పాటలు పాడి రచించేది 23వ కీర్తనలోనే. ఇంకా సండే స్కూల్ పిల్లలు సైతము ఈజీగా చెప్పగలిగేది 23వ కీర్తన మాత్రమే. అంటే దావీదు దేవుని యొక్క కాపరిగాను,
అలాగే సర్వలోకంలో ప్రజలందరినీ గొర్రెగాను పోలుస్తూ, ఆయన కాపరైతే నేను ఆయనకు గొర్రెను, ఆయన నా కాపరైతే నేను ఆయన గొర్రెనైతే నాకు లేమి కలగదు, అంటే ఏ లోటు నాకు కలగదు. ఇంకా పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు అని దేవుడు దావీదుకు కాపరిగా ఉంటే ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు కురిపిస్తాడో, కుమ్మరిస్తాడో దావీదు మహారాజు 23వ కీర్తనలో చాలా బాగా తెలియపరిచాడు, రచించాడు. నా వైపు చూడాలి. కాబట్టి దేవుని చిత్తమైతే ప్రతి వారం ఈ 23వ కీర్తన మొత్తం ధ్యానం చేద్దామని పోయిన వారం చెప్పాను నేను. ఈ 23వ కీర్తన మొత్తం మనము ధ్యానం చేస్తే ఈ 23వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మన కుటుంబాల్లో అనుగ్రహించబడుతుంది. ఈ 23వ కీర్తనలో ఉన్న ప్రతి దీవెన మన సంఘాలలో అనుగ్రహించబడుతుంది. ఈ 23వ కీర్తనలో ఉండే ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు మన కుటుంబాలలో మన దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తన 23వ కీర్తన మొత్తం ప్రతి వారం మనం ధ్యానించుకుందామని గత వారం మనం మాట్లాడుకున్నాం. కాబట్టి పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం, పోయిన వారం ఎంతవరకు మాట్లాడుకున్నాం అంటే దేవుడు మనకు కాపరిగా ఉండాలని, మనము దేవునికి గొర్రెల వలె ఉండాలని, ఆయన కాపరైతే మన గొర్రెలమైతే ఖచ్చితంగా మనము కాపరిని అనుసరిస్తామని, కాపరిని వెంటాడుతామని, కాపరిని వెంబడిస్తామని, కాపరి యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తామని, కాపరి స్వరాన్ని వింటామని, కాపరి స్వరాన్ని వింటూ కాపరిని వెంబడిస్తూ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు మన జీవితంలో ఎదురైనా మన కాపరైన మన యేసు వైపు మనం చూస్తామని ఆ దేవుని బిడ్డలారా మనము మాట్లాడుకున్నాం. దేవుడు ఎందుకు సర్వలోకంలో ప్రతి మానవుణ్ణి గొర్రెతో ఎందుకు పోల్చాడు అంటే బిడ్డలారా, పోయిన వారం మనం విన్నాం ఏమని, గొర్రె చాలా అమాయకరమైన ప్రాణి అని, అది తెలివి గ్రహింపు లేనిదని, తెలియకుండానే తన జీవితాన్ని అది త్రోవ తప్పిపోతుంది అని. కాబట్టి మానవుడు కూడా ఈ భూమి మీద గొర్రె వలె జీవిస్తున్నాడని, గొర్రెకి ఏ విధంగా మంచి చెడు అనేది తెలియదో అలాగే భూమి మీద మనుషుడు కూడా మంచి ఏదో చెడుదో తెలియకుండా తన జీవితం ముందు కొనసాగిస్తున్నాడని, తెలియకనే గొర్రె గుంట్లో పడినట్టుగా మనుషుడు కూడా అనేక రకాల ఊబిలో చిక్కుకుపోతున్నాడని. కాబట్టే ఈనాడు మనుషులు భవిష్యత్తు ఏంటో ఎరగక, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటో తెలియక, ఇదిగో ఈ బ్రతుకు మేము బ్రతికితే, ఈ జీవితం మేము జీవిస్తే ఆ తదుపరి భవిష్యత్ దినాల్లో మా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని మనిషికి ఎరగక, తనకు తాను నచ్చినట్టుగా, తనకు తాను తోచినట్టుగా, తనకు తాను ఇష్టానుసారంగా మనుషుడు కూడా మంచేదో చెడేదో తెలియక ఇష్టానుసారంగా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇలా మనిషి తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు అనంటే నా దేవుని బిడ్డలారా, భవిష్యత్ కాలంలో జరగబోయే పరిణామాలు ఏంటో అని తెలియక. ఫర్ ఎగ్జాంపుల్ నా వైపు చూడండి, తలపైగా తలపేరు. ఇంట్లో తల్లి తండ్రి కుమార్తె కుమారుడు ఉన్నారనుకుందాం. ఒక ఇంట్లో తల్లి తండ్రి నెక్స్ట్ కుమారుడు కుమార్తె ఉన్నారనుకుందాం. ఈ తల్లిదండ్రి ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఆ టీవీలో వచ్చే సినిమాలో లేకపోతే ఆ బూతు బొమ్మలో సినిమాలో అశ్లీలతను అర్ధనగ్న వస్త్రాలు వేసుకున్న వాటిని ఇంట్లో తల్లి తండ్రి కూర్చొని టీవీలో చూస్తూ ఉంటారు, పాటలు వింటూ చూస్తూ ఉంటారు. వారితో పాటే చిన్న వయసులో ఉన్న వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమార్తె కూడా ఏం చేస్తారు, ఇలా కళ్ళు మూసుకుంటారా, మాట్లాడాల. ఇంట్లో తల్లిదండ్రులు టీవీ ముందు కూర్చొని ఆ సినిమా పాటలు అర్ధనగ్న వస్త్రాలు వేసుకొని సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటే, అది తల్లిదండ్రులు టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటే వారి పక్కన ఉన్న కుమారుడు కుమార్తె అయ్యో మేము చూడకూడదని కళ్ళు మూసుకుని ఇలా ఉంటారా మరి ఎలా ఉంటారు? వాళ్ళతో పాటు వీళ్ళు కూడా
చెప్పాలా, మాట్లాడరా, చూస్తారా చూడరా? చూస్తారు కదా. నేను ఇప్పుడు నిజమా అబద్ధమా? నిజమే కదా. ఇంట్లో తల్లి తండ్రి కుమారుడు కుమార్తె కూర్చొని ఒక అర్ధనగ్న బట్టలు వేసుకొని డ్యాన్సులు వేస్తున్నప్పుడు, సినిమా పాట అలా భార్య భర్తలు ఇద్దరు చూస్తున్నప్పుడు వారి పిల్లలు కూడా దాన్ని అట్లాగే చూస్తూ ఉంటారు. మనకంటే వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాం, అంతా బాగుంది. మరి ఆ చిన్న వయసులో చూస్తున్న ఆ కుమారుడు కుమార్తె అవి చూడడం ద్వారా కొంతకాలానికి వారు కూడా అలా వస్త్రాలు వేసుకోవాలని, వారు కూడా అలా డ్యాన్సులు వేయాలని, వారు కూడా అలా వెకిలి శాస్త్రాలు చేయాలని, ఇదిగో తెలియకుండానే ఒక అపవిత్రత వారి హృదయంలోకి రాదని గ్యారంటీ ఉంది కదా. వీళ్ళంటే పెద్దలు కాబట్టి చూస్తూ ఉంటారు. వారితో పాటు కూర్చున్న వారి పిల్లలు కూడా వారితో పాటే ఆ సినిమా పాటలకు డ్యాన్సులు వేసి చూస్తూ ఉంటే ఈ పిల్లలు కూడా అలా చూస్తూ నాకు తెలిసి 7th క్లాస్కి వచ్చేసరికి అంత అర్థమైపోతుంది. ఇంకా పిల్లలకి 7th స్టాండర్డ్ 7వ తరగతికి వచ్చేసరికి పిల్లలకి అంతా అర్థమైపోతుంది. మనం అనుకుంటుంటాం మా పిల్లలకి ఏమి తెలీదు, మా పిల్లలు చాలా అమాయకులు, అసలు ఏమి తెలియదు, మా పిల్లలు చాలా అమాయకులు, చాలా మంచి పిల్లలు అనుకుంటా ఉంటాం. కానీ ఒక పిల్లలు 7వ తరగతి వచ్చేసరికి పిల్లరా వారి యొక్క శరీర ప్రవర్తనలో మార్పు కలగడం ద్వారా ఆటోమేటిక్గా వారు అలాంటి సినిమాలు పాటలు చూడడం ద్వారా తెలియకుండానే వారి హృదయంలో ఒక అపవిత్రత అనేది చోటు చేసుకుంటుంది. మనమేమో చూస్తూ ఉంటాం ఇలాగా, మనతో పాటు మనం చూస్తుంటే మన పిల్లలు కూడా అలా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మనమంటే పెద్దవాళ్ళం కాబట్టి ఎట్టో ఒకటి ఉంటాం, కానీ పిల్లలు అది చూడడం ద్వారా కొంతకాలానికి వాళ్ళు ఏమవుతుందంటే తెలియకనే వారిలో కూడా ఒక అపవిత్రత చోటు చేసుకుంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుంది, వారికి కూడా అర్ధనగ్న వస్త్రాలు వేసుకోవాలని కుమార్తెకు, మరి విచిత్రమైన ప్రవర్తించాలని కుమారుడికి తోస్తుంది. కాబట్టి వారికి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ సినిమా హీరోల కటింగ్లు, సినిమా హీరోయిన్ల వస్త్రాలు, వాళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే వీళ్ళు అదే విధంగా ఉంటారు, వీళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు, వీళ్ళు అట్లాగే పాడైపోతారు. టోటల్ ఇప్పుడు ఏమవుతుందంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ తల్లిదండ్రులతో పాటు సినిమాలు చూస్తూ పిల్లలు పెరిగారో అదే తల్లిదండ్రులకు ఈ పిల్లలు ములులై మేకులై కూర్చొని వారి ఏడుపుకి, వారి కన్నీటికి, వారి దుఃఖానికి కారకులు అవుతారు. ఒరే నువ్వింత దుర్మార్గుడు అవుతావని నేను అనుకోలేదురా అంటే ఎట్ట అవ్వకుండా ఉంటాడు. నీతో పాటు నువ్వే చూపిస్తా ఉంటివి అంటే పిల్లలు భవిష్యత్తులో ఇవి చూడడం ద్వారా, మేమిది చూడడం ద్వారా, మేమిది చేయడం ద్వారా, మేమిది ప్రవర్తించడం ద్వారా ఇదో భవిష్యత్ కాలంలో మా పిల్లలు ఏమవుతారు అని ఎరగకే తెలియకే నువ్వు చూస్తూ ఉన్నావు, నీతో పాటు వాళ్ళు చూస్తున్నారు. భవిష్యత్ కాలంలో కొంతకాలానికి వాళ్ళకి వయసు వచ్చేసరికి వాళ్ళు అయిపోతారంటే హృదయంలో పాపులుగా, అపవిత్రత కలిగిన వారిగా, పిచ్చి పిచ్చి చూపులు చూసేవాళ్ళుగా నా దేవుని బిడ్డలారా వారు తయారవుతారు. అందుకే బైబుల్ మానవుని గొర్రెతో పోల్చింది. ఎందుకంటే ఈ గొర్రెకు ఏమీ తెలియదు, ఈ గొర్రెకు మంచి ఏంది చెడేది తెలియదు. ఇవి ఒక అమాయకరమైన దీనమైన ఇవి ప్రాణులేవి. కనీసం ఏ జీవులైనా సరే ముందు జాగ్రత్త కలిగి చూపిస్తాయి, కానీ గొర్రెలకు అలాంటి ముందు జాగ్రత్త ఉండదు. కసాయి వాడు ముందు గొర్రె నరుకుతున్నా కూడా ఇది మౌనంగా వెళ్ళిపోద్ది, కానీ జాగ్రత్త పడదు. ఒక గొర్రె గుంటలో పడితే ఓయమ్మో అది గుంటలో పడింది, నేను జాగ్రత్తగా వెళ్ళాలి అని ఆ గొర్రె అనుకోదు, అది పడింది నేను కూడా పడిపోవాలి. ఎందుకంటే తెలివి లేని ప్రాణులు. కాబట్టి దేవుడు మనిషిని, ఇదిగో మనుషులు కూడా ఈ గొర్రెల వలె జీవిస్తున్నారు. ఈ గుంటలో పడితే, ఈ ఊబిలో చిక్కుకుంటే, ఈ బలహీనతలో పడిపోతే, ఈ సమస్యలో చిక్కుంటే, ఈ పాపంలో పడిపోతే ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏంటి, నెక్స్ట్ లైఫ్ ఎలా మారుతుంది, నెక్స్ట్ జీవితం ఏ విధంగా తయారవుతుంది అని గ్రహించకయే తెలియకయే ప్రజలు కూడా గొర్రెల వలె జీవిస్తూ గొర్రెల వలె బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇప్పటి నుండి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఇప్పటి నుంచే ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జీవితము చాలా చిన్నది, అట్లాగే జీవితము చాలా భయంకరమైంది, అట్లాగే జీవితము చాలా కష్టమైంది. లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. జీవితము చాలా కష్టతరమైంది. కాబట్టి బిడ్డలారా మన ప్రవర్తనలో సరిగ్గా ఉంటే, మంచిగా ఉంటే, యథార్థంగా ఉంటే, నెక్స్ట్
మన భవిష్యత్ తరాలకి, రానున్న మన పిల్లలకి, వెనకాల ఉన్న మన పిల్లలకి, మన కుటుంబాలకి, సమాజానికి మనం ఏమవుతాం? ఒక దీవెనకరమైన వారిగా, ఒక ఆశీర్వాదకరమైన వారిగా మనం మార్చబడతాం. అట్లాగా మనమే త్రోవ తప్పిపోయామంటే, మనమే ట్రాక్ తప్పిపోయామంటే, మనమే ఆ త్రోవ తప్పి బిడ్డలారా మిస్ అయిపోయామంటే, మన వెనకాల వచ్చే తరం ఉంది, మన వెనకాల వచ్చే తరము కూడా ఖచ్చితంగా అదే గుంటలో పడిపోతాయి. లోకంలో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? చెప్పాలి. ఆవు చేలో మేస్తే దూడ ఏం చేస్తుంది? చేలో కాకుండా దూడ గట్టును మేస్తుందా? లేదు. ఆవు చేలో మేస్తే దూడ కూడా ఏ చేలో ఆవు మేస్తుందో అదే చేలో దూడ కూడా మేస్తుంది. అంతేగాని ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు పొరపాటును కూడా. అట్లాగే మనం ఏమవుతామో, మనం ఎలా ఉంటామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం ఎలా మాట్లాడుతామో, మనం ఎలా జీవిస్తామో, సేమ్ డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ వచ్చే మన పిల్లలు, మన తరం కూడా అలాగే తయారవుతారు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలయ్యానంటే భూమి మీద బహు జాగ్రత్త కలిగి మన బ్రతుకుల్ని మనము కట్టుకుందాము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. నేనేం మాట్లాడితే నా పిల్లలు కూడా అదే మాట్లాడతారు. నేనేమి జోకులు వేసాను అనుకోండి, వాళ్ళు కూడా అవే జోకులు వేస్తారు. నేనేం ప్రవర్తించాను అనుకోండి, సేమ్ వాళ్ళు కూడా అదే ప్రవర్తిస్తారు. నేను ఏ వైపు చూశాను అనుకోండి, వాళ్ళు కూడా అదే చూస్తారు. నేను ఒకవేళ సినిమాలు చూశాను అనుకో, వారవే చూస్తారు. నేను బూతులు చూశాను అనుకో, వారవే చూస్తారు. నేను బూతులు మాట్లాడాను అనుకో, వారదే మాట్లాడతారు. అంటే నేను ఏం చేస్తే వారు అదే చేస్తారు. నేను ఏం ప్రవర్తిస్తే వాళ్ళు అదే ప్రవర్తిస్తారు. ఎందుకంటే మా నాయనే చేస్తుంటే మాదేముందిలే, మా అమ్మే చేస్తుంటే మాదేముందిలే అని నేను ఏ రూట్లో వెళ్తానో వాళ్ళు కూడా అదే రూట్లో వెళ్తారు. కొంతకాలానికి భవిష్యత్ కాలం ఏమవుతుంది అంటే బిడ్డరా, మన జీవితం ఎట్టో ముగించబడతాయి. కానీ మన తరం ఉంది, మన వెనకాల వచ్చే జనరేషన్ ఉంది, అది భ్రష్టత్వంగా మారిపోతుంది. మీరు గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు మనం గమనిస్తే అక్షరం ముక్క రాకపోయినా పిల్లల్ని చదివించి పెంచి పెద్ద చేసి మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, మంచి ఉద్యోగాలస్తులుగా, మంచి జాబ్స్ తెచ్చేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, కృషిపడి, ఎంతో ప్రయాసపడి పిల్లల్ని ప్రయోజకులు చేస్తూ ఉంటారు. వారు జ్ఞానం గల తల్లిదండ్రులు, వారి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు. ఎందుకంటే మొదటి నుంచే నేను ఏమై ఉన్నానో అదే నా జనరేషన్ కూడా అవుతుంది. కాబట్టి ముందు నేను జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఖచ్చితంగా మనల్ని మనం కట్టుకొని బ్రతకకపోతే ఆ దేవుని బిడ్డారా నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ పాడైపోతుంది అన్నది నా భయం. హల్లెలూయా. చిన్నప్పుడు నాయనకి బీడీలు తాగే అలవాటు ఎక్కువ. బీడీలు ఆ రోజుల్లో చంద్రిక బీడీలు, గణేష్ బీడీలు. మా ఊరిలో గణేష్ బీడీలు, నెల్లూరులో చంద్రిక బీడీలు ఉండేవి ఆ రోజుల్లో. పోయి ఏం చేసేవాడంటే నాతోనే తెప్పించేవాడు, బీడీ కట్ట తెప్పించేవాడు నాతోనే. అంగడికి వెళ్ళి బీడీ కట్ట తీసుకురాపు, అగ్గిపెట్టి మర్చిపోతురు అనేవాడు అనమాట. మళ్ళీ నాకేమనిపించిందంటే ప్రతిరోజు కట్ట బీడీ తాగుతాడంటే ఎంత టేస్ట్ లేకపోతే అవుంటారు కాదంటారు. ప్రతిరోజు కట్ట బీడీ తాగుతాడంటే సుధాకర్ అన్న ఎంత టేస్ట్ లేకపోతే తాగుతాడు. అమాయకుడా? అవి ఎంత టేస్ట్, అవి ఎంత స్వీట్నెస్ ఇవ్వకపోతే కట్ట బీడీలు తాగుతాడు ఒక్క రోజులో. ఓయమ్మో ఎంత 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 రుచిందో దీంట్లోనా. ఏమైంది కొంతకాలానికి నేను తెచ్చి ఆ కట్ట తెచ్చివ్వడం, కట్టలో సగం చీల్చడం. సగం చీలిపోయింది. ఏందిరా అంటే అది ఎంత కింద పడి బొక్కలు పడిపోయిందిలే. ఆ సగం కట్ట ఆరిపోతుంది, నా నోట్లో పోతుంది ఆ కట్ట. ఎందుకని? మా నాయనే తాగుతున్నాడు, బీడీ కావాల్సిందంటే ఎంత టేస్ట్ ఉండబట్టి. కాబట్టి నేను కూడా చేస్తాను. తెలియకుండానే 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి రక్తమే చేయం మొదలెట్టేసాం మనం కూడా. ఏంద్రా ఒకరోజు మా బంధువు అతను కనిపించాడు. రే మీ బాబాయ్ చెప్తారా అన్నాడు. మా బాబాయ్ చాలా స్ట్రిక్ట్, మూడో బాబాయ్. మీ బాబాయ్ చెప్తాను రా, నువ్వు ఇలా చేస్తావు అంటే నేను చెప్పాను, పోరా మా బాబాయ్ కూడా తాగుతున్నాడు కానీ నువ్వే నాకు చెప్పేదని చెప్పాను నేను. అంతే కదా. రే మా నాయన కూడా తాగుతున్నాడు, పోరా. వాళ్ళు తాగబట్టి నేను తాగుతలేదు, నాకేం అవసరం. అర్థమవుతుందా? అంటే భవిష్యత్ జనరేషన్ ఎట్టొస్తుంది, జనరేషన్ ఎట్ట తయారవుతుంది, ఎలా తయారవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ జనరేషను బిడ్డరా తెలియకనే మనమే
మన పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నాము. హల్లెలూయా. పెద్దగిన తర్వాత వాడు మాట వినట్లేదు, వాడు అట్టి అయిపోయాడు, వాడు ఇట్టి అయిపోయాడు, వాడు అదే అయిపోయాడు, వాడిని వదిలేసాను, వాడు సస్తే బాగుంటుంది, వాడు ఎక్కడైనా పోతే వాడు యాక్సిడెంట్లో చచ్చిపోతే బాగుంటుంది, నేను వాడితో బాధ భరించలేను. అదేదో వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు మంచిగా ప్లాన్ బేసిక్ పునాది బలం వేసింటే, ఆ పునాది బలం వేసింటే ఈ పాటికి అలాంటి బాధలు ఉండేవి కాదు కదా. కానీ ఆ వయసులో మనమే గొర్రెవలే త్రోవ తప్పిపోతే తెలియకుండానే మన పిల్లలు కూడా త్రోవ తప్పిపోతున్నారు. టోటల్గా మన పిల్లలే సమాజానికి ఒక హానికరమైన వారిగా మారిపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏందో అన్న ఈ క్లాస్ మీద క్లాస్ బీగుతున్నాడు ఏందా అనుకుంటున్నారేమో. నేను చెప్పేవాడిని వాస్తవాలు బిడ్డారా, వాస్తవాలు. ఒకడు ఈ రూట్లో బైక్ వేసుకుని భయంకరంగా తిరుగుతున్నాడు స్పీడ్గా. వాడు ఎంత స్పీడ్ పోతుంటే వాడు పనికి మళ్ళీ అడ్డగాడిదో వాడిని చూస్తే భయంకర కోపం వస్తుంది నాకు. వాడు ఈ రూట్లో భయంకరంగా స్పీడ్ పోతూ ఉంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది వాడు అలా ముందు వెనక ఆలోచించకుండా అంత భయంకరంగా స్పీడ్ బండి వెళ్ళినప్పుడు నాకు వాడి మీద కోపం రాదు. వాడిని కని పెంచింటారే వాడి అమ్మా నాయన వాళ్ళని తిట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళే కానీ పర్ఫెక్ట్గా తయారు చేసినట్టే ఆ అడ్డగాడిదా అటు అయిపోయేవాడు కాదు కదా. వాడు దస్తే చచ్చాడు, ఇబ్బంది లేదు. వాడి వల్ల అమాయకమైన ప్రాణాలు చిన్నపిల్లలు ఎంతోమంది పోతా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద చూస్తే యూత్ పనికి మాల చెత్త ఎదవలు అడ్డగాడిదలు వాళ్ళంగా తిట్టాల్సింది. వాళ్ళని కని పెంచారే ఆ దుర్మార్గులను తిట్టాలా. పందులు కని పెంచి వదిలేసినట్టుగా రోడ్ల మీద కాల వదిలేశారంతే వాళ్ళని. ఈరోజు వాళ్ళు రోడ్ల మీద ఇష్టానుసారంగా ఏడబడితాడా ఎట్టబడితాడ తిరగతా, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతా, బ్రతకతా, బైక్ డ్రైవ్ స్పీడ్గా వెళ్తా. అట్లా ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశారో. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కాదు. దానికి కారకులు వాళ్ళు కానే కాదు. వాళ్ళు కన్ని పెంచి మంచి చెడు ఎలాగ పెంచారే వారిని అంటారు అందరూ. కాబట్టి పిల్లల సమాజం ఈరోజు ఎట్టయిపోతుందంటే కేవలము మనిషి గొర్రెవలే అమాయకంగా జీవించడం ద్వారా, మంచి చెడు ఎరగక మనిషి బ్రతకడం ద్వారా ఏమవుతుందా అని అంటే టోటల్గా సమాజానికి ఒక చెడు మెసేజ్, ఒక చెడ్డ సందేశం సమాజానికి పిల్లలే తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకైనంటే బైబిల్ చెప్తుంది మనిషి గొర్రెలాంటి వాడు. వీడు మంచి చెడు గమనించడు. ఇది చేస్తే ఇలా బ్రతికితే, ఇలా చూస్తే, ఇలా మాట్లాడితే నెక్స్ట్ నేనేంటి, నా పిల్లలేంటి, ఇదిగో మందు తాగడం ద్వారా నెక్స్ట్ రాబోయే దినాల్లో నా పరిస్థితి ఏంటి, వ్యభిచారం చేయడం ద్వారా రాబోయే దినాల్లో నా పరిస్థితి ఏంటి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రాబోయే దినాల్లో నా పరిస్థితి ఏంటి, ఇదిగో ఈ అలవాటు, ఈ గుంట, ఈ పాపంలో నేను పడిపోవడం ద్వారా నెక్స్ట్ నా భవిష్యత్ కాలంలో మా పరిస్థితి ఏంటి అని ఎరగకయే, ఆలోచించకయే అదే రోజు వెళుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల వచ్చే జనరేషన్ కూడా అట్లాగే వెళుతూ ఉంటుంది. టోటల్గా ఒక కుటుంబంలో ఒక అసమాధానం, అనైక్యత, బాధ, ఇబ్బంది, కష్టం ఇవన్నీ కుటుంబాల్లో సాతాను చొరబడి ఏలుబడి చేస్తూ పరిపాలన చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే నేను అంటాను బిడ్డలారా, మన కుటుంబాలకి మన దేవుడు కాపరిగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాలకు మన దేవుడు కాపరిగా ఉండాలి. బైబిల్ చెప్తుంది యెహోవా నా కాపరి. ఆయన మనకు కాపరిగా ఉంటే మనల్ని కాపాడగలుగుతాడు, మన కుటుంబాన్ని కాపాడగలుగుతాడు, మన పిల్లల్ని కాపాడగలుగుతాడు, మన జీవితాలను కాపాడగలుగుతాడు. దావీదు గొర్రెలకు కాపరి కాబట్టి సింహము గొర్రె పిల్లలు ఎత్తుకొని వెళుతున్నా ప్రాణాలకు తెగించి సింహపు నోటిలో నుండి గొర్రెను కాపాడినట్లుగా మన యేసయ్య ప్రధాన కాపరి, మన యేసయ్య గొర్రెల గొప్ప కాపరి. కాబట్టి సింహం అనే సాతాను మన కుటుంబాల చొరబడి మన పిల్లల్ని నోటిలో పట్టుకొని మృంగకుండునట్లు, ఒకవేళ సింహపు కోరలోనికి, సింహపు నోటిలోనికి మన కుటుంబాలే, మన పిల్లలే ఒకవేళ వెళ్ళినా ఆయన మనకు కాపరిగా ఉంటే సింహపు నోటిలో నుండి సైతము మన కాపరి మళ్ళీ తప్పించి రక్షించి కాపాడగలడు. హల్లెలూయా. అందుకే మనమందరం ఒక మాట చెప్పాలా, ప్రభువా నీవు మాకు కాపరిగా ఉండు నాయనా. ఎలా ఉండాలి? ప్రభువా నువ్వు మాకు కాపరిగా ఉండు తండ్రి. యేసయ్యా నువ్వు మాకు కాపరిగా ఉంటే ఏ చీకటి మా కుటుంబాలకు రాదు. యేసయ్యా నువ్వు కాపరిగా ఉంటే ఏ ఏ ఏ భయంకరమైన పెను ప్రమాదాలు మా కుటుంబంలోనికి రావు.
యేసయ్య నువ్వు మాకు కాపరిగా ఉంటే ఏ సాతానుడు, ఏ అపవిత్రత, ఏ కష్టం, ఏ రోగం, ఏ చీకటి కార్యకలాపాలు మా కుటుంబాల్లో ప్రవేశించనేరవు. కాబట్టి తండ్రి మా పిల్లలకి, మాకు, మా సంఘాలకి, మా దైవజనులకు మాకు నువ్వు కాపరిగా ఉంటే చాలు నాయనా. నీవు మాకు కాపరిగా ఉంటే మేము భూమి మీద భద్రంగా ఉండగలుగుతాము. హల్లెలూయా. యేసయ్య అనేక ప్రజలు చూసి కాపరి లేని గొర్రెల వల్లే వీరు బ్రతుకుతున్నారు అని దేవుడు కన్నికర పడుతున్నాడంట. ఏంటంట? కాపరి లేని గొర్రెల వల్లే ఈనాడు అనేక మంది ప్రజలు ఉన్నారని వారి మీద యేసయ్య కన్నికర పడుతున్నాడు. అయ్యో, మీరు గమనించండి, ఒక గొర్రెకి కాపరి లేకపోతే ఎట్టా? ఒక గొర్రెకి కాపరి లేకపోతే అది ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఎలా నడవాలో, ఏ విధంగా తన కాపరింటికి చేరుకోవాలో, మధ్యలో తోడేలో, సింహమో, నక్కనో ఏదో ఒకటి గొర్రెల మందులో చొరబడితే వాటి పరిస్థితి ఏంటి? కాబట్టి కాపరి అనేవాడు గొర్రెలకు లేకపోతే నా దేవుని బిడ్డలారా గొర్రెలకు క్షేమం లేదు. అట్లాగే ప్రధాన కాపరి అయిన మన దేవుడు, మన యేసయ్య మన కుటుంబాలకు తోడు లేకపోతే, మన కుటుంబాల్లో ఉండకపోతే మన కుటుంబాలకు కూడా రక్షణ లేదు. మీరు గమనించండి, అన్ని రకాల జీవులకి బిడ్డలారా బర్రెల్ని వదిలేస్తారు, అలా పట్టించుకోరు. ఇంకా మేకల్ని అలా వదిలేస్తారు, పట్టించుకోరు. ఆవులు, ఎద్దులు అలా వదిలేస్తారు, పట్టించుకోరు. కానీ మీరు గొర్రెలు గమనించండి, ఖచ్చితంగా గొర్రెలు ఎక్కడుంటే అక్కడ కాపరి ఉండాల్సిందే. తెలుసా? గొర్రెలు ఎక్కడుంటే అక్కడ కాపరి ఉండాల్సిందే. ఎందుకని? కాపరి లేకపోతే గొర్రెలకు సేఫ్టీ లేదు. కాపరి లేకపోతే గొర్రెలకు సేఫ్టీ లేదు. అట్లాగే యేసయ్య అనే కాపరి మన కుటుంబాలకు లేకపోతే ఈ భూమి మీద మన కుటుంబాలకు సేఫ్టీ లేదు. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన, మన ఆశ, మన తపన ఒకటే, ప్రభువా నీవు మాకు కాపరిగా ఉండు, నీవు మాకు కాపరిగా ఉండు, మా కుటుంబానికి నువ్వు కాపరిగా ఉండు, మా సంఘాలకు నువ్వు కాపరిగా ఉండు, మా పిల్లలకి నీవు కాపరిగా ఉండు. నీవు మాకు కాపరిగా ఉంటే ఈ భూమి మీద మేము చాలా క్షేమంగా, సురక్షితంగా మేము జీవిస్తాము ప్రభువా. మీకు అందరికి ఒక మంచి మాట చూపిస్తా బైబిల్లో. బైబిల్ ఏంటి? లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను ఏంటంట? ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? ఒకవేళ అది దొరికినప్పుడు ఏంటంట? సంతోషముతో కూర్చోవాలా ఎగుతా కూర్చో, సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికొచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను. చాలు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే, 100 గొర్రెలుంటే అందులో ఒక గొర్రె తప్పిపోయి 99 గొర్రెలు మీ దగ్గరే ఉండి ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒకటే గొర్రె కదా, ఒక గొర్రెనే కదా, పోతే పోయిందిలే అని అనుకుంటాడా? కాదు. 99 గొర్రెలు పక్కన పెట్టి అడవిలో తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసము అతను వెతకడం ప్రారంభిస్తాడు. అతను వెతికిన తర్వాత ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికితే సంతోషంతో ఆ గొర్రెని తీసుకొని తన భుజాల మీద వేసుకొని, ఇదిగో మనుషుల దగ్గరకు వచ్చి, తన బంధువుల దగ్గరకు వచ్చి, ఇదిగో మీరందరూ నాతో పాటు కలిసి సంతోషించండి, ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని మీరు సంతోషించరా?
అలాగే మారు మనసు కలిగిన 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందని ఒక పాపి తప్పిపోతే, ఒక వ్యక్తి తప్పిపోతే, ఒక వ్యక్తి పడిపోతే, ఒక వ్యక్తి తన మార్గంలో తప్పిపోతే, ఆ తప్పిపోయిన మనిషి మరలా కాపురం తెలుసుకొని, దేవుని తెలుసుకొని తప్పిపోయిన వాడు మరలా తిరిగి వస్తే, దొరికితే, ఆ తప్పిపోయిన వ్యక్తి మారు మనసు పొందితే, మార్చబడితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట నాకు బహుగా సంతోషము కలుగుతుంది. 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే అది పోతే పోయిందిలే అని అనుకోం కదా. మనము ఏం చేస్తాం? 99 పక్కన పెట్టి తప్పిపోయిన దానికోసం పరుగులు తీస్తాం, ప్రయాసపడతాం, వెతకతాం. అది దొరికిందనుకోండి, భుజాల మీద వేసుకొని తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని మనం సంతోషిస్తాం కదా. అని యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. అంటే ఆ మాటలో, ఆ ఉపమానంలో మనకేం అర్థం అవ్వాలి బిడ్డలారా? ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, నిజమే కదా. 99 ఉన్నాయి గొర్రెలు. ఎన్ని ఉన్నాయి? 99. మరి తప్పిపోయింది ఎన్ని గొర్రెలు? ఎన్ని గొర్రెలు తప్పిపోయింది? ఒకటి పోతే పోయింది కదా. ఒక గొర్రె పోతే పోయింది కదా. ఒక గొర్రె తప్పిపోతే పోయింది కదా. అది పోతే ఏముంది? 99 ఉన్నాయి కదా. ఆ ఒక గొర్రె పోతే పోయిందిలే, 99 గొర్రెలు ఉన్నాయి కదా, సంతోషిద్దాం అని అనుకోలేదా కాపరి? మరేమి ఆ 99 పక్కన పెట్టి విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం అడవిలో వెతకడానికి వెళుతున్నాడు. ఒకవేళ తప్పిపోయిన ఒక గొర్రె దొరికితే సంతోషంతో దాన్ని భుజాల మీద వేసుకొని, మీరందరూ సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె మరలా నాకు దొరికెను. ఈ ఉపమానంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు, ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని తెలుసుకోకుండా, సత్య మార్గంలో నడవకుండా, సత్య మార్గంలో బ్రతకకుండా, యేసయ్యను అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో కొన్ని లక్షల మంది క్రైస్తవులు నా బిడ్డలు ఉన్నారులే, వాళ్ళు పోతే పోయారులే అని యేసు ప్రభు అనుకోవట్లేదు. మరేమనుకుంటున్నాడు? 99 గొర్రెలు ఉన్నా, 99 మంది నీతిమంతులు ఉన్నా, 99 మంది పవిత్రులు ఉన్నా, 99 మంది పరిశుద్ధులు ఉన్నా, 99 మంది ప్రార్థనా పరులు ఉన్నా, 99 మంది మంచి భక్తులున్నా, ఆ తప్పిపోయిన గొర్రెను చూడు. ఆ తప్పిపోయిన గొర్రె, బలహీనమైన గొర్రె, పాడైపోతున్న గొర్రె, మార్గం తప్పిన గొర్రె ఉందే, ఆ గొర్రె కూడా నాకు కావాల్సిందే, నాకు కావాల్సిందే. అయ్యా ప్రభువా, 99 ఉన్నాయి, 99 మంది నీతిమంతులు ఉన్నారు, 99 మంది ప్రార్థనా పరులు ఉన్నారు, 99 మంది రోషంగల సేవకులు ఉన్నారు. ఇదిగో 99 మంది ఇంత మంచి భక్తులు ఉంటే అదొకటి పోతే పోయిందిలే అని అనుకోవచ్చు కదా. అంటే లేదు లేదు, ఆ తప్పిపోయిన గొర్రె కూడా నాకు కావాలి. అంటే ఏ ఒక్కరు పాడైపోవడం, ఏ ఒక్కరు తప్పిపోవడము నా దేవుని బిడ్డారా యేసయ్యకి ఇష్టం లేదు బిడ్డారా. అంటే ఇట్లా ఏమర్థమవుతుంది? దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని వాత్సల్యత, దేవుని దీర్ఘశాంతం, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మంచితనం అంతా ఈ ఒక్క ఉపమానంలో మనకి వెల్లడవుతుంది, బయలుపరచబడుతుంది. ఒక్కరు తప్పిపోయిన ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీల్లేదు. దానికోసం కూడా అడవి అంతా, అరణ్యం అంతా వెతికి 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 అది దొరికితే భుజాల మీద వేసుకొని సంతోషిస్తున్నాడు. అయ్యా 99 మంది గొర్రెలు, 99 మంది నీతిమంతులు, 99 ప్రార్థన పరులు, ఇంతమంది ఉంటే తప్పిపోయిన దానికోసం ఎందుకు నీకు లేదు? అది కూడా నాకు కావాలి. అంటే ఏ ఒక్కరు తప్పిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే, ఏ ఒక్కరు దేవుని దగ్గరికి రాకుండా, ఏ ఒక్కరు దేవుని తెలుసుకోకుండా, ఏ ఒక్కరు దేవునికి దురస్తులుగా ఉండకుండా అంతటా అందరూ యేసయ్యకు కావాలి అన్నదే ఈ ఉపమానంలో వెల్లడిపరచబడుతున్న భావము. ఒక్కటే కదా అంటే లేదు లేదు, ఆ ఒక్కటి కూడా నాకు కావాలి. ఆ ఒక్క గొర్రెని కూడా నేను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, ఆ ఒక్క గొర్రె కూడా నాకు కావాల్సిందే. దేవునికి ఎంత ప్రేమ! గొర్రెవలే ముందు వెనక తెలియకుండా, గొర్రెవలే మంచి చెడు వివేచించకుండా, గొర్రెవలే మంచేదో చెడేదో, భవిష్యత్తు ఏంటో, ప్రణాళిక ఏంటో, ఏది మంచో ఏది చెడో గ్రహింపలేకుండా తెలివి లేని అమాయకంగా జీవిస్తున్న ఈ ఒక్క మానవుడు
మానవుడి పట్ల, ఈ ఒక్క పాపి పట్ల దేవునికి ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత వాత్సల్యత అంటే ఆ ఒక్కడు కూడా నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ ఒక్క గొర్రె కూడా నాకు కావాలి. తప్పిపోయిందయ్యా అయితేమని దానికోసం అవసరమైతే వెదకతా, తిరగతా, అరణ్యమంతా గాలిస్తా, దొరికితే భుజాల మీద వేసుకొని సంతోషిస్తా. ఏ కారణం ఏంటి? ఆయన ప్రేమగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన బహు దీర్ఘశాంతుడు, బహు వాత్సల్యత కలిగిన దేవుడు. ఏ ఒక్కరు విడవబడకూడదు, ఏ ఒక్కరు పాడైపోకూడదు, ఏ ఒక్కరు తప్పిపోకూడదు, ఏ ఒక్కరు దేవుని దృష్టిలో ఉండకూడదు, ఏ ఒక్కరు లోకంలో, పాపంలో, శాపంలో, మురికిలో, అపవిత్రతలో, లోక సంబంధమైన కార్యకలాపాల్లో, సాతాను చేతుల్లో, సింహాల చేతుల్లో, తోడేళ్ల చేతుల్లో, భయంకరమైన ఈ లోకము ఊబిలో చిక్కుకొనకుండా అంతటా అందరూ నాకు కావాలి. ఒక్కరు కూడా విడబడడానికి, ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీలు లేదు, నాకు మొత్తం కావాలా. ఎందుకనంటే ఆయన ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆలోచించండి బిడ్డారా, ఒక్క గొర్రె విషయమై యేసయ్యకి ఎంత ఆతృత, తప్పిపోయిన ఒక గొర్రె విషయమై యేసయ్య ఎంత విచారిస్తున్నాడు, తప్పిపోయిన ఒక గొర్రె విషయమై యేసయ్య ఎంతగా దిగులు పడుతున్నాడు, ఎంతగా వెతుకుతున్నాడు, ఎంత ప్రాధేయపడుతున్నాడు, ఎంతగా ఆశపడుతున్నాడు, మరలా అది నాకు దొరకాలి అని. కాబట్టి దేవుడు ఇలా కోరుకుంటూ ఉంటే ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉండి కూడా అనేక విషయాలు తప్పిపోతూ ఉన్నాం. మనం ఏమంటారు? మనము దేవుని బిడ్డలుగా ఉండి కూడా, దేవుని పిల్లగా మనం ఉండి కూడా ఈరోజు అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాము. నా వైపు చూడాలా? అనేక విషయాల్లో మనము తప్పిపోతూ ఉన్నాము. యేసయ్య బాధ ఏంటి? ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాము? సంఘంలో 30 గొర్రెలు ఉంటే, సంఘంలో 30 గొర్రెలు ఉంటే, సంఘంలో 40 గొర్రెలు ఉంటే, సంఘములో 50 గొర్రెలు ఉంటే, ఈ 50 గొర్రెలు తప్పిపోతూనే ఉన్నాయి. అరే ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదని యేసయ్య ప్రాధేయపడుతుంటే, ప్రయాసపడుతుంటే, ఈరోజు సంఘములో ఉండే 50-40 గొర్రెలన్నీ కూడా తప్పుడు మార్గంలో తప్పిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత దుఃఖపడతాడు, దేవుడంతా వేదన చెందుతాడు, దేవుడంతా దిగులు పడతాడు, దేవుడంతా దుఃఖపడతాడో ఏ రోజైనా మనం ఆలోచించామా? ఈరోజు ప్రార్థన విషయంలో తప్పిపోతూ ఉన్నాం మనం కదా, భక్తి విషయంలో తప్పిపోతూ ఉన్నాం మనం, విశ్వాసం విషయంలో తప్పిపోతూ ఉన్నాం, పవిత్రత విషయంలో తప్పిపోతూ ఉన్నాం మనం, ఆత్మ సంబంధమైన జీవితంలో తప్పిపోతూ ఉన్నాం మనం. పవిత్రతలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, విశ్వాసంలో, తగ్గింపులో, విశ్వాస సంబంధమైన జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో ఎన్నో విషయాలు తప్పిపోతూ ఉన్నాం మనం. చాలా విషయాలు తప్పిపోతూ ఉన్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు, అన్ని గొర్రెలు నాకు కావాలి. కానీ ఈనాడు అనేక గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయి. మార్గం తెలియక త్రుట్టిల్లుతూ ఉన్నాయి. తప్పిపోతూ పడుతూ లేస్తూ ఉన్నాయి అనేక గొర్రెలు. కాబట్టి ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదురా బాబు అని అంటే, ఉన్న 50 గొర్రెలు ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటే దేవుడు దుఃఖపడతాడా? దేవుడు బాధపడతాడా? దేవుడు సంతోషిస్తాడా? నా మనసులో ఉద్దేశం ఏంటంటే, టోటల్గా దేవుని బిడ్డలుగా ఉన్న మనం, ఈ ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చిన మనం, దేవుని గొర్రెలుగా, ఆయన మనకు కాపరైతే, మనం ఆయన గొర్రెలమైతే, ఆయన గొర్రెలుగా, మన కాపరిగా, ఆయన గొర్రెలకు అప్పగించుకున్న కాపరైన ఆయనకు గొర్రెలుగా మళ్ళీ మనం అప్పగించుకున్న మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో పొరపాట్లు పడుతున్నాం, ఏ విషయాల్లో దేవుని దృష్టిగా ఉంటున్నాం, ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఆ విషయంలో మరలా మనము సరిచేయబడుదుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మరలా చెప్తున్నా, నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావో బిడ్డలారా, ఆ విషయంలో సరిచేయబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు, ఒక్క గొర్రె కూడా నాకు తప్పిపోకూడదు. మరి మనం ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం? పవిత్రతలో, పరిశుద్ధమైన జీవితంలో తప్పిపోవటం లేదా? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే జీవితంలో తప్పిపోవటం లేదా? విశ్వాస సంబంధమైన జీవితంలో బిడ్డలారా మనము తప్పిపోవటం లేదా? భక్తి విషయంలో మనం తప్పిపోవటం లేదా? దేవునికి భయభక్తులు కలిగి జీవించే విషయంలో మనం తప్పిపోవటం లేదా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం తప్పిపోవటం లేదా? టోటల్గా ప్రభు ఈరోజు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, నువ్వు గొర్రెవైతే
ఏ ఏ విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావో ఆయా విషయాల్లో ఈరోజే నువ్వు మరలా సరిచేయబడాలి. అది ఈరోజు నా మనసులో పెట్టిన మాట. ఎందుకని? ఆయన మనకు కాపరి బిడ్డలారా, ఆయన మనకు కాపరి. ఈ కాపరి ఏం చేయాలా? కాపాడుతాడు, కాపరి పోషిస్తాడు, కాపరి సహాయం చేస్తాడు. ఆయన మనకు కాపరిగా ఉంటే భద్రత కలిగి, క్షేమం కలిగి, జీవం కలిగి, సమృద్ధి కలిగి, ఆశీర్వాదం కలిగి, 23వ కీర్తనలో ఉండే దీప్యమైన ఆశీర్వాదాలన్నీ కలిగి మనము మన కుటుంబాలు కలిగి జీవిస్తాం మనం. కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉండాలనంటే మనమైన గొర్రెలమైతే, గొర్రె అని పిలువబడుతున్న నీవు ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నావు, ఏ ఏ అలవాట్లు మనం తప్పిపోతూ ఉన్నామో మనకు అర్థమైపోద్ది. ప్రభువా, ఇదిగో ప్రార్థన చేసుకునే విషయంలో తప్పిపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా. ఇదిగో ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ప్రతిరోజు చేసుకునే విషయంలో తప్పిపోతున్నాను ప్రభువా. ఇదిగో ఇకనైనా నమ్మకస్తుడిగా ప్రభువా నేను జీవించాలనుకుంటున్నాను తండ్రి, కానీ మరలా నేను తప్పిపోతున్నాను తండ్రి. ఆత్మీయ జీవితంలో, భక్తిలో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నానయ్యా, కానీ ఎందుకో నేను తప్పిపోతున్నాను తండ్రి, తప్పిపోతున్నాను. కాపరి మేము తప్పిపోకుండా నీవు మమ్మల్ని సరిచేయి అని మనం ప్రభుతో చెప్పగలిగితే, అని మనం ప్రభుతో మాట్లాడగలిగితే, దేవునితో మొరపెట్టగలిగితే మనల్ని సరిచేసి బలమైన ఆత్మీయులుగా, బలమైన గొర్రెలుగా మనల్ని మన దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు దేవునికి కాపరి, ఆయన కాపరి అయితే దేవుని బిడ్డలుగా ఉన్న ఎన్నో గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఉన్న ఎన్నో గొర్రెలు చాలా అనేక రకాల విషయాల్లో తప్పిపోతూ పాడైపోతూ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ఇదిగో 99 గొర్రెలు, మంచి గొర్రెలు ప్రభువా, పవిత్రమైన గొర్రెలు, పరిశుద్ధమైన గొర్రెలు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే ఈ గొర్రెలు, ప్రతిరోజు మంచి భక్తి గల గొర్రెలు, 99 నీతిమంతుల గొర్రెలు ప్రభువా. ఇదిగో 99 ఉన్నాయి కదా, ఆ ఒక్కటి వదిలిపెడతాను, వదిలేసేయాలంటే లేదురా, తప్పిపోతున్న ఒక్క గొర్రె నాకు కావాలరా, అది కూడా నాకు కావాలరా, అది కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, అది కూడా దూరమైపోవడం నాకు ఇష్టం లేదు, అది కూడా పడిపోవడం పాడైపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తప్పిపోయా ఒక్క గొర్రె కూడా నాకు కావాలి. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతగా దేవుడు కోరుకుంటున్నాడు, అంతగా దేవుడు ఆశపడుతున్నాడు, అంతగా దేవుడు పరితపిస్తున్నాడు, అంతగా ఆయన మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. కానీ మనం మాత్రం, నా దేవుని బిడ్డలారా, ఏదో ఒక విషయాల్లో తప్పిపోతూనే ఉన్నాం. మనం ఇలా ఎంతకాలం తప్పిపోతూ ఉంటాం మనం చెప్పండి? మనం తప్పిపోతున్నంత కాలం దేవునికి దుఃఖమే కదా, మనం తప్పిపోతున్న కాలం దేవునికి బాధనే కదా, మనం తప్పిపోతున్న కాలం దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతాడు కానీ సంతోషపడ్డు కదా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఈ ఉపమానం, మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే అందులో ఒక్కటి తప్పిపోతే దానికోసం వెతకడా? నేను కూడా అట్లాగే 99 మంచి గొర్రెలున్నా ఆ తప్పిపోతూ పడుతూ లేస్తూ తప్పిపోతున్న గొర్రె ఉంది, ఆ గొర్రె కూడా నాకు కావాలి. మీలో ఎవరికైనా 10 వెండి నాణ్యాలు ఉంటే, మీలో ఎవరికైనా 10 వెండి నాణ్యములు ఉంటే, అందులో ఒకటి పడిపోతే, అందులో ఒకటి తొలగిపోతే, పడిపోయినా మిస్ అయిపోయినా ఆ ఒక్క నాణ్యం కోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెదకదా? ఒకవేళ వెతికినప్పుడు దొరికితే 9 నాణ్యములు ఉన్నాయి కదా, ఆ ఒకటి పోతే పోయిందిలే. వెండి నాణ్యాలు 9 ఉన్నాయి కదా, ఒకటే కదా పోతే పోయిందిలే అని అనుకోవట్లేదే. మరేం చేస్తున్నారు? దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి సెర్చింగ్ చేసి వెతికి, ఒకవేళ తప్పిపోయిన పడిపోయిన ఆ ఒక్క నాణ్యం దొరికితే, ఇదిగో చూడండి, తప్పిపోయిన పడిపోయిన ఒక నాణ్యం దొరికిందని 9 నాణ్యాలు పక్కన పెట్టి తప్పిపోయిన పడిపోయిన ఒక నాణ్యం కోసం మీరు సంతోషిస్తారు కదా. కాబట్టి నేను కూడా అంతే, 9 శ్రేష్టమైన వెండి నాణ్యాలు లాంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నా తప్పిపోయిన పడిపోయిన ఆ ఒక నాణ్యం నాకు కావాలా. దట్ ఈస్ గాడ్ ఇస్ లవ్. అది దేవుని ప్రేమ, అది దేవుడు కోరుకుంటున్న ప్రేమ, దేవుడు ఆశిస్తున్న ప్రేమ. ఎందుకని? అయ్యే 9 వెండి నాణ్యాలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలో, లేదు ఆ ఒక్కటి కూడా నాకు కావాలి. ఇదే ఉపమానం యేసయ్య కింద చెప్పాడు. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, అందులో ఒకడు తప్పిపోయాడు. ఏమాడంట?
ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, అందులో ఒకడు ఏమయ్యాడు? తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు? తండ్రి ప్రేమను గుర్తించడంలో తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు? లోక ప్రేమలో పడిపోయి తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు? లోక స్నేహాలు కోరుకుని అక్కడ తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు? తండ్రి యొక్క ఆప్యాయతను, తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క ఆ మంచితనం విషయంలో ఒక కుమారుడు తప్పిపోయాడు. కాబట్టి అయ్యా, పనికి మాలోడు, వెధవ, భ్రష్టుడు పోతే పోయాలే. ఇంకో కుమారుడు ఉన్నాడు, పెద్దోడు, మంచోడు, చాలా మంచోడు, చాలా శ్రేష్టమైన వాడు, ఎడున్నాళ్ళే. తప్పిపోయిన వాడితో, పడిపోయిన వాడితో, వదిలేసి వెళ్ళిపోయిన వాడితో పక్కన పెట్టి వదిలేసాయి అని అనుకుంటారా? లేదు లేదు. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఎప్పుడొస్తాడా, 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 ఎప్పుడు తిరిగి నా కుమారుడు వస్తాడా, తప్పిపోయిన నా కుమారుడు మరలా ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా అని ఆ తండ్రి అంట మేడగది మీద కూర్చొని, మిద్ది మీద కూర్చొని దారంట తన కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎందుకని? వాడు తప్పిపోయినాడు, వదిలేసాయి. నో నో నో, తప్పిపోయినోడే నాకు కావాలి. నాకు అర్థమవుతుంది అసలు తప్పిపోయేవాడంటే యేసయ్యకి ఎంత ప్రేమో అసలు కదా. మనం అనుకుంటాం మేము ఇంత పడుతులేస్తూ ఉంటాం కదా, ఇంత పడుతులేస్తూ ఉంటాం కదా, ఎంత అసహించుకుంటాడు మా దేవుడని. నిజమే. కానీ ఆ తప్పిపోయిన వాడి విషయమై దేవునికి ఎంతో ప్రేమ ఉంది. తప్పిపోతున్న వారి విషయమై దేవునికి అపారమైన ప్రేమ ఉంది. ఒక కుమారుడు తప్పిపోతే పోయాలి అనుకోలేదు, కానీ వాడు మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు మరలా తన తప్పు తాను తెలుసుకొని ఏ విషయంలో తప్పిపోయాడో అదే విషయంలో మరలా వాడు సరి చేసుకొని తండ్రి కాటికి వస్తూ ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి పరుగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని వాని మురిగిపోయిన వస్త్రాలు మొత్తం తీసేసి వానికి మంచి వస్త్రాలు ధరించి మంచి బంగారు ఉంగరం వాడి చేతికి తొడిగించి ఒక బాగా క్రొవ్విన దూడను వధించి, ఇదిగో స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, తప్పిపోయిన నా కుమారుడు నాకు మరలా దొరికాడు అని అతను క్రొవ్విన దూడను వధించి సంతోషం పండగ చేసుకుంటున్నాడంట. అంటే తప్పిపోతున్న వారి విషయమై యేసయ్యకుండే ఆ బాధ అంతా ఇంత కాదు. కాబట్టి తప్పిపోయిన ఆ కుమారుడు, అయ్యో తండ్రి ప్రేమను గుర్తించే విషయంలో తప్పిపోయాను. నా తండ్రి దగ్గర ఎంతోమంది ఉన్నారు, పరివారులు, కూలివారు, ప్రతిరోజు 3 పూట్ల మంచి ఆహారం వారికి ఉంది. కానీ నేనైతే ఇక్కడ అట్లీస్ట్ పందుల పట్టు తిందామంటే కూడా దొరకని దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి ఇప్పుడే నేను తండ్రి నీ ప్రేమను గుర్తించడంలో, నీ మంచితనం గుర్తించడంలో, నీ ప్రేమను గుర్తించడంలో, నీ ఆప్యాయతను గుర్తించడంలో తప్పిపోయాను నేను. కాబట్టి నన్ను క్షమించు తండ్రి అని చెప్పి నా తండ్రి పాదాల దగ్గర పడతా. అప్పుడు ఏం చేస్తాడు వెంటనే నా తండ్రి చాలా ప్రేమగలోడు, కఠినస్తుడు కాదు, కఠినాత్ముడు కాదు, చీ పోరా దుర్మార్గుడా అని విసుక్కునే కఠినాత్మ నా తండ్రి కాదు. నేను ఎంత తప్పిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత నాశనమైపోయినా నేను మరలా తండ్రి అంటే నా తండ్రి నన్ను వెంటనే స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడని చెప్పి వాడు మరలా ఏ విషయంలో తప్పిపోయాడో ఆ విషయంలో సరి చేసుకొని తండ్రి కాడికి నేరుగా వెళ్ళి, తండ్రి నీ విషయంలో తప్పిపోయాను, నీ ప్రేమను, నీ మంచిని గుర్తించే విషయం తప్పిపోయాను, నన్ను క్షమించు అనగానే వెళ్ళాను. తండ్రి వాడిని గట్టిగా హత్తుకొని కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాని వస్త్రాలు మార్చి పడేసి వాని ఒంగోలు అడిగించి క్రొవ్విన దూడ వధించి వాడు పండగ చేస్తున్నాడు ఆ తండ్రి. ఎందుకని అంటున్నాడు, ఇదిగో తప్పిపోయిన ఈ నా కుమారుడు మరలా దొరికెను. హల్లెలూయా. అక్కడ తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 ఉపనాలు మనం గమనిస్తే తప్పిపోయిన గొర్రె విషయమై 99 మంది ఉన్నాయి, ఒకటి వదిలేసి కదా, లేదు తప్పిపోయిన ఒకటి నాకు కావాలి. అయ్యా 10 వెండి నాణ్యాల్లో 1 పోయింది, 9 ఉన్నాయి కదా, పడిపోయిన తప్పిపోయిన ఒక నాణ్యం కావాలి. తప్పిపోయిన కుమారుడు వాడు ఎందుకులే, లేదు ఆ తప్పిపోయిన కుమారుడే నాకు తిరిగి మరలా కావాలి. అంటే తప్పిపోతున్న వారందరి విషయమై యేసయ్యకు బహుగా ప్రేమ. కాబట్టి మనం ఈరోజు ఈ మధ్యాహ్న సమయం ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నిజమే మా విషయమై ఇంత పరితపిస్తున్నావు,
దేవుడివైన నీవు, మా కాపరివైన నీవు, మా ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి, మా కాపరివైన నీవు, ఇదిగో మేము ఏ విషయాల్లో పడిపోతున్నామో, ఏ విషయాల్లో తప్పిపోతున్నామో వాటి విషయమై చాలా బాధపడుతున్నావు, చాలా దుఃఖపడుతున్నావు. ఇదిగో తప్పిపోయిన మేము మరలా దొరకాలని, తప్పిపోయిన మేము సరిచేయబడాలని, తప్పిపోయిన మేము మరలా ఇదిగో సరిచేయబడాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి ప్రభువా, ఇదిగో ఈ విషయంలో తప్పిపోతున్నాను నేను, ఇదిగో ఈ విషయంలో తప్పిపోతున్నాను, ఫలానా 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 విషయంలో నేను తప్పిపోయానయ్యా, తప్పిపోతున్నాను ప్రభువా. కాబట్టి ఇక మీదట తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఏ విషయంలో తప్పిపోయాడో అని తెలుసుకొని నీ దగ్గరికి ఆశ్రయించాడో, తప్పిపోయిన గొర్రె ఏ విధంగా నీకు మరలా దొరికిందో, తప్పిపోయిన పడిపోయిన నాణ్యం ఏ విధంగా మరలా నీ దగ్గరకు వచ్చిందో, అట్లాగే తప్పిపోతున్న నేను ఏ విషయాల్లో తప్పిపోతున్నామో సరి చేసుకొని కాపరి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మీ మీద ఆధారపడుతున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, ఆధారపడుతున్నాం, నమ్ముకున్నాం, నీవు మాకు కాపరిగా ఉండు అని మనము ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభువు నా మనసులో పెట్టిన భారం ఏంటంటే ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు, అది యేసయ్య ప్రేమ. ఏ ఒక్కరు కూడా పడిపోకూడదు, అది యేసయ్య ప్రేమ. 99 మంది భక్తి పరులు ఉన్నారు కదా ప్రభువా, ఆ ఒక్కటి వదిలేయచ్చు కదా, పోతే పోయిందిలో ఒకటి లేదురా, ఆ ఒక్కటి కూడా నాకు కావాలి. ఎందుకని ఏ ఒక్కటి తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. యేసయ్య ఒక్కటి కూడా తప్పిపోకూడదు, ఒక్క గొర్రె కూడా భక్తిలోంచి తప్పిపోకూడదని కోరుకుంటుంటే, ఈరోజు సంఘంలో ఒక 100 గొర్రెలు ఉంటే, సంఘంలో ఒక 50 గొర్రెలు ఉంటే, 50 గొర్రెలు తప్పిపోతూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత దుఃఖపడతాడు, దేవుడు ఎంత వేదన చెందుతాడు. ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా గ్రహించామా? ఎప్పుడైనా మనకు ఆ గ్రహింపు ఆలోచన మనకు వచ్చిందా? అరే నిజమే కదా, దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు, ఆయన రక్షకుడుగా ఉన్నాడు, మనల్ని కాపాడేవాడిగా, తప్పించేవాడిగా, సహాయం చేసేవాడిగా, ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే సహాయకుడిగా మన దేవుడు మనతో ఉన్నాడు కదా. కాబట్టి ఇలా కాపరిగా దేవుడు మనకుంటే మనం దేవుని బిడ్డలమైంది, దేవుని గొర్రెలమైంది, ఇదిగో ఈ విషయం తప్పిపోతున్నామే, ఈ విషయంలో పడిపోతున్నామే, ఈ విషయంలో ప్రతిరోజు తప్పిపోతూనే ఉన్నామే. కాబట్టి ఒక గొర్రె తప్పిపోతేనే ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఆ తప్పిపోతున్న గొర్రె కూడా కావాలి అన్నాడు. కాబట్టి మేమందరం ఎన్నో విషయాలు తప్పిపోతూ వస్తున్నామే, మరి ఆయన ఎంత దుఃఖపడతాడు, దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత వేదన చెందుతాడు అని మన గుండెల్లో ఆలోచన కలిగితే, నా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నమే ఇదిగో ఏ విషయాల్లో ఇంతవరకు తప్పిపోయామో ఆ విషయంలో నా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ విషయంలో తప్పిపోయా, క్షమించు, మా కాపరిగా ఉండు. ఇదిగో ఈ విషయంలో తప్పిపోయా, క్షమించు, మాకు కాపరిగా ఉండు. ఇక మీదట తప్పిపోకుండా యథార్థవంతులుగా మేము ఉంటాం, నువ్వు మాకు కాపరిగా ఉండు అని చేయగలిగితే, అని దేవునితో మనం చెప్పగలిగితే ఆయన మన కాపరి. హల్లెలూయా. ఆయన మనకు కాపరిగా ఉంటే సింహం మన కుటుంబాల్లో చొరబడిన, సింహం మన పిల్లల జీవితంలో పాడు చేయాలనుకున్న, సింహం లాంటి కష్టాలు, సింహం లాంటి బాధలు, సింహం లాంటి అపవాది సంబంధించిన కార్యకలాపాలు మన కుటుంబాల్లో